సార్ ఇప్పుడు మనం లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది మనం తీసుకున్నాం. సో, దానికి మేజర్ ఫార్ములా ఏం చెప్తారు మీరు? సో, మీరు గూడా ఒక ఇన్స్యూరెన్స్ ఫీల్డ్‌లో ఉన్నారు గాబట్టి, సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని తర్వాత క్లెయిమ్ జేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు సరే ఈ విషయంలో గత 15 సంవత్సరాల నుంచి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. అంటే చాలా మంది ఇప్పటికి కూడా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పటికి గూడా? ఇప్పటికి కూడా. అంటే మీ దగ్గరకొచ్చిన ఏమైనా కంప్లెయింట్స్ ఉన్నాయా సార్? మా దగ్గరకొచ్చిన వాళ్ళకి 99% మా ఫార్ములా అప్లై చేస్తాం. హ్మ్. 99% ఏదో 1%లో మాకు అవ్వట్లేదు సార్ ఇలా తీసుకోవడం అంటారు. దట్స్ ఓకే. ఎందుకంటే సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు ఇస్తాము. బట్ ఆఫ్టర్ 1, 2 ఇయర్స్ జర్నీ తర్వాత మేము ఇవ్వాల్సిన కవరేజ్ వాళ్ళకి ఇచ్చేస్తాం. బై ఎనీ కాస్ట్. ఎందుకనంటే మేము దీన్ని బిజినెస్ లాగా చూడము. మిగతా అన్ని బిజినెస్ లాగా చూస్తాం. లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం ఫ్యామిలీకి మేము ఇవ్వాల్సిన ఆన్సర్ ఉంటుంది సార్. అది మేము ఎన్ని కేసులు చూసామంటే 2020లో కొంతమందికి సమాధానం చెప్పలేకపోయినాం. యాక్చువల్‌గా ఈ కోవిడ్ వచ్చినప్పుడు భార్య పిల్లల దగ్గర నుంచి కాల్ వస్తా ఉంటది. మ్యూచువల్ ఫండ్ మన దగ్గరనే, కార్ మన దగ్గరనే ఉంటది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్‌కి వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ అసలు ఉన్నదా? లేదా? అసలు ఉంటే మనం ఎంత కవరేజ్ ఇచ్చినాం? ఇస్తే ఆ కవరేజ్ సరిపోయిందా? లేదా? అనేది చాలా కేసులు చూసాం. మన వాళ్ళేంటంటే అన్నీ బాగున్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనే మాటనే నచ్చదు ఎవరికీ. మీరు చూడండి నార్మల్‌గా ఏ ఫంక్షన్‌లో ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేస్తారు? హ్మ్. ఏ పార్టీలో చేస్తారు ఇన్సూరెన్స్ గురించి? ఎక్కడా చేయరు. ఎక్కడైనా సరే ఖర్చుల గురించి, ఆదాయం గురించి ఇదే మాట్లాడుకుంటారు తప్ప కవరేజ్ నేను లేకపోతే ఏంటన్నది ఎవరు మాట్లాడరు. కానీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగిన నీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతుందని ఫస్ట్ మాట్లాడతారు. అవును. వాస్తవం. మీరెక్కడైనా సరే యాక్సిడెంట్ చూడండి. అక్కడ ఏంటి ఈయన సాలరీ ఎంత అది ఎవ్వరు అడగరు. ముందు ఈయన కవరేజ్ ఎంతుండే అసలు? అసలు ఏ కంపెనీలో ఉంది? ఈ డిస్కషన్ జరుగుతాయి. ఆ పోయిన తర్వాతనే ఎందుకు? ముందుగానే మనం ప్లాన్ చేయాలి ఫ్యామిలీకి. జనరల్‌గా చాలా మంది ఇప్పుడు ₹1,00,00,000 కవరేజ్ అంటారు. ఇంకొంతమంది మన ఇన్సూరెన్స్ కవరేజ్ 10 రెట్లు ఉండాలంటారు. మరి ఇది అందరికి సూట్ అయ్యేలాగా ఒక ఫార్ములా క్రియేట్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది అని నా ఉద్దేశ్యం.